టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నరసికాం సౌహ క్లీం కళాంభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనక దుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదే కబీరం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ రాసేసారు, ఇళ్ళకు వచ్చేసారు. ఒక 5 రోజులు సెలవు వచ్చింది, 4/2లోకి వచ్చేసారు మీరంతా కూడా. కాబట్టి కాలేజీ నుంచి ఎందుకు, ఇంకా హాస్టల్స్లో ఎందుకు, ఇంటి నుంచి వెళ్ళని మీ పేరెంట్స్ అందరూ కూడా మిమ్మల్ని అనడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా విద్యార్థులందరూ కూడా చదువుకోండి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు ఉన్నాడు. అనేకమైనటువంటి టెన్షన్స్ మీకు పెరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాటలు, చాలామంది కోర్టులకి వెళ్ళారు. మీకు మీరే మేధావులు అనుకుంటూ గురువులు చెప్పేది వినరు. పనికిమాలిన జ్యోతిష్కులు అందరి చేత నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో మీ కాపురమే సెట్ అవ్వాలంటే ఐపీఎస్ ఆఫీసర్లు చెప్పేది వినండి, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది వినండి, లేదా క్వాలిఫైడ్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ నేను చెప్పేది వినవమ్మా అంటే ఒక పనికిమాలిన అటువంటి కర్కాటక రాశి ఆమె ఇప్పుడు వరకు కేసులు జరుగుతూనే ఉన్నాయి. 5 years వినరు అనమాట వాళ్ళు. సో ఇప్పుడు కూడా పనికిమాలిన జ్యోతిష్కుల్ని కన్సల్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఇది కర్కాటక రాశి వాళ్ళ పొజిషన్ ఏంటంటే మైండ్ స్టేబుల్గా ఉంచుకోవాలి కొంతమంది. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా కొంచెం లేటుగా అవుతూ ఉంటాయి. యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క శని భాగ్యస్థితిగతుడై ఉన్నాడు. మరి అందువలన కాస్త పూర్వీకుల నుంచి పితృ దోషాలు ఇవన్నీ కూడా మీకు సంప్రాప్తించడానికి అవకాశాలు ఉంటాయి. ఎంత దాన ధర్మాలు మీరు చేసుకున్నప్పటికీ కూడా మనసంతా కూడా ఏదో పేలగా ఉంటుంది. ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళు వ్యవసాయ ప్రొడక్ట్స్ అమ్మేటటువంటి వాళ్ళు, హార్టికల్చరు, హ్యాచరీస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాస్త లాభాల బాటలోకి మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి మీడియా మిత్రులకి, జర్నలిస్టులకి వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి స్థితిగతులను పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.